నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారన్నమాట. సమావేశాలు నిర్వహిస్తూ కువైట్ నుంచి వెళ్ళాలనుకుంటూ ఉన్న భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాల కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే నిన్న మనం చూసుకుంటే కానీ ఎయిర్ ఇండియా కావచ్చు, అలాగే అకాసా ఎయిర్ కావచ్చు, ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలతో అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. తాజాగా మనం చూసుకుంటే కానీ ప్రాంతీయ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విమానయాన సంస్థలతో కొనసాగుతూ ఉన్న సమన్వయంలో భాగంగా భారత ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు కువైట్లోని ఎయిర్ అరేబియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో ఎయిర్ అరేబియా యొక్క ప్రస్తుత కార్యాచరణ స్థితి మరియు కువైట్లోని భారతీయ పౌరులను భారతదేశానికి ప్రయాణించడానికి అందుబాటులో ఉన్న ఎంపికలపైన చర్చలు జరిగాయి. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ నుంచి సౌదీ అరేబియా ద్వారా ఇండియాకు చాలామంది వెళుతూ ఉన్నారన్నమాట. అలాగే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎయిర్లైన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని సమన్వయం చేసుకొని మా భారతదేశానికి విమానాలు నడపాలని చెప్పేసి కువైట్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు మరియు ఇతర అధికారులు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. కువైట్ నుంచి బయలుదేరే ప్రయాణికులకు భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఎంబసీ ప్రకటించింది. కువైట్లోని భారతీయ సమాజం యొక్క భద్రత మరియు శ్రేయస్సు ఎంబసీ కార్యాలయం యొక్క అత్యున్నత ప్రాధాన్యతగా ఉందని చెప్పేసి భారత ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు పునరుద్ఘాటించారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ కువైట్ ప్రభుత్వంతో కానీ కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్న వివిధ విమానాల కంపెనీలతో జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఎయిర్ ఇలా ఏవే ఉన్నాయో వాటి అన్నిటితో అయితే సమావేశాలు నిర్వహిస్తూ కువైట్ నుంచి బయలుదేరే భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నామని చెప్పి ఎంబసీ అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.